హాయ్ ఫ్రెండ్స్, విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాగా విక్టరీ కొత్త సినిమా డేట్ అప్డేట్ ఇచ్చేశారు. అయితే విక్టరీ వెంకటేష్ ఈ మధ్య టాప్ టు టాప్ సినిమాలు చేసి హిట్లను తన ఖాతాలో వేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా వీళ్ళిద్దరి సినిమాలు నుంచి అప్డేట్ ఏమీ లేకపోవడంతో సందేశంలా పడిపోయింది. అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేశారు. అయితే విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో త్రివిక్రమ్ వెంకీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి ఉన్నాయి. కానీ వీటికి త్రివిక్రమ్ కేవలం రచయితగా మాత్రమే పనిచేశారు. ఇప్పుడు తొలిసారి త్రివిక్రమ్ వెంకటేష్ డైరెక్షన్లో వస్తున్న సినిమా మొట్టమొదటి సినిమాగా ఉండబోతుంది. అయితే ఈ సినిమాని విక్టరీ వెంకటేష్ 77గా రూపొందించినట్టుగా తెలుస్తుంది. అయితే వర్కింగ్ టైటిల్తో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే త్రివిక్రమ్ ఎన్టీఆర్ తర్వాత కాంబినేషన్లో వస్తున్న సినిమాపై ఈ సినిమాని మైత్రికల్ మ్యూజిక్ డ్రామాగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే వెంకీ మామ గత ఏడాది సంక్రాంతికి వస్తున్న సినిమాతో బాక్స్ ఆఫీసుల వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. దాదాపుగా వరల్డ్ వైడ్గా ఈ సినిమా 330 కోట్లు అందుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ అధికారికంగా కూడా ప్రకటించేశారు. నేడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా పూజలు కార్యక్రమంతో పాటు గ్రాండ్గా లాంచ్ చేసేశారు. అయితే కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత సురేష్ బాబు, రాధాకృష్ణ, వెంకటేష్, నాగవంశీ తదితరులు పాల్గొన్నారు. వెంకీ 77 అనే వర్కింగ్ టైటిల్తో సినిమాని అనౌన్స్ చేసినారు. ఆర్కే అండ్ ఆసిని క్రియేషన్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్పైకి వెళ్ళేతుందని అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని ఆగస్టు లేదా సెప్టెంబర్ షూటింగ్ ప్రారంభం కావుతున్నట్లు తెగ వార్తలు వినిపిస్తుంది. మరేమో ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా రూపొందించినట్టుగా తెలుస్తుంది. దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామాగా ఎంటర్టైన్మెంట్గా తీయబోతున్నట్టు తెలుసు. అయితే ఈ సినిమా విశాఖపట్నం బ్యాక్డ్రాప్ 50 ఏళ్ల వ్యక్తి కథగా ఈ సినిమాని ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, ఈ సినిమా టైటిల్ గురించి కూడా నెట్టింట తెగ వైరల్ కొడుతున్నట్టు జరుగుతుంది. ఈ సినిమాకి టైటిల్ వెంకట్రమణ అబ్బాయి గారు 60+ అనే టైటిల్ని కూడా పరిశీలించినట్లు సినీ వర్గాలు టాకు. అయితే ఇది మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. దీనికోసం కొంత వెయిట్ చేయాలి. అయితే ప్రజెంట్ ఇప్పుడు వర్కింగ్ టైటిల్తో వెంకీ 77 అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమాని రూపొందించినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ని కూడా ఇంకా అనౌన్స్ చేయనట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్.